హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్య నిపుణులు, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే అమ్మ. హరి ఓం శివం. సార్, 8 శుక్రవారాల అష్టలక్ష్మి వ్రతం గురించి చెప్పండి. ఈ వచ్చే జూలై 12 నుంచి ఆగస్ట్ 30 వరకు ఉంది. సో ఆ వ్రతం గురించి చెప్పండి సార్. అంటే 8 శుక్రవారాల అష్టలక్ష్మి వ్రతం అనేది ఎప్పుడైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. నేను పర్టికులర్గా ఇప్పుడు జూలై 12 అని ఎందుకు చెప్పానంటే, ఆషాఢ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం నుంచి శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం వరకు, ఆషాఢ శ్రావణ మాసాల్లో మొత్తం 8 శుక్రవారాలు ఈ వ్రతం చేసుకుంటే, అంటే మనకి శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా అత్యంత ప్రీతికరమైన మాసం అని చెప్తాం కదా. ఆ మాసంలో అమ్మవారికి ఈ వ్రతాన్ని కంప్లీట్ చేసుకొని అమ్మవారికి ఉద్వాసన చెప్పి, అమ్మవారికి మనం ఏదన్నా తాంబూలము పసుపు కుంకుమ పెట్టి ఆవిడ్ని సాగడంపితే ఆవిడ ఇచ్చే సంపద అంతా కాదు కదా. కాబట్టి ఏంటంటే పర్టికులర్గా నేను ఈ జూలై 12 అనేది చెప్పబడింది. అంటే ఆషాఢ మాసంలో వచ్చి మొదటి శుక్రవారం నుంచి శ్రావణ మాసంలో వచ్చే లాస్ట్ శుక్రవారం వరకు కూడా 8 వారాల పాటు ఈ వ్రతం చేసుకోమని చెప్తున్నా. ఇప్పుడనే కాదు, మీకు ఎప్పుడు సంకల్పం అనిపిస్తే అప్పుడు మీరు ఏ శుక్రవారం అయినా స్టార్ట్ చేసి చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. పర్టికులర్గా ఇప్పుడు చెప్పడానికి ఈ ప్రాముఖ్యత అంతే. మనకి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, ఓకే, అష్టైశ్వర్యాలలో డబ్బు ఒకటే కాదు, అష్టైశ్వర్యాలలో ఎన్నో ఉన్నాయి కదా. సంతాన లక్ష్మికి సంబంధించి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మికి సంబంధించింది. మనకి ఈ లక్ష్మిలో ఏ లక్ష్మికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా, అంటే కొంతమంది ఇంటర్వ్యూ ఫేస్ చేయాలని చాలా భయపడిపోతూ ఉంటారు. ఓకే, అటువంటి వాళ్ళకి ఏం కావాలి? ధైర్యం కావాలి. ఓకే, కొంతమంది విద్యాలక్ష్మి అంటే చదువుల్లో వెనకబడిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి విద్యాలక్ష్మి కావాలి. కొంతమందికి పిల్లలు సంతానం ఉండరు, పెళ్ళి అయిపోయి కూడా 7 years 8 years 10 years అయిపోద్ది. బట్ ఏవో ట్రై చేస్తూ ఉంటారు, హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు, అంతా బాగానే ఉంది, లెటర్స్ ట్రై అన్నట్టుగా పోతూ ఉంటారు, బట్ సంతానం కలదు. అటువంటి వాళ్ళకి సంతాన లక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి. అంటే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, అంటే అష్ట ఐశ్వర్యాలలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా 8 వారాల పాటు ఈ అష్టలక్ష్మి వ్రతాన్ని చాలా భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితం ఉంటుందని మనకి పురాణాల్లో చెప్పబడింది. అంటే అసలు ఈ వ్రతం ఏ టైంలో చేయాలి? ఈ వ్రతాన్ని సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే మనకి సూర్యోదయానికి ముందు మనం 2 గడియల్ని బ్రహ్మముహూర్త కాలం అని చెప్పాం. అంటే బ్రహ్మముహూర్త కాలం అంటే చాలా డిఫరెంట్ దాని మీద ఉన్నాయి వ్యాఖ్యానాలు. అంటే 3:30కి ఒకళ్ళని, 4:30కి ఒకళ్ళని రకరకాలు చెప్తారు. బట్ ఏదైనా కానీ మనకి సూర్యోదయానికి 2 గడియల ముందు, అంటే 48 minutes బిఫోర్ని బ్రహ్మ ముహూర్తం అని చెప్పవచ్చు. ఓకే, అలాగే సాయంత్రం సూర్యాస్తమయం అయిన పిదప 2 గడియలు 48 minutesని చాలా అద్భుతమైన కాలంగా పరిగణించవచ్చు. ఓకే, అంటే ఎటువంటి దేవతారాధన కూడా చాలా మంచి టైం కింద మనం తీసుకోవచ్చు. అంటే ఇటువంటి వ్రతాలు సూర్యాస్తమయం అయిన 2 గడియల్లోపు స్టార్ట్ చేసుకొని మనం షోడశోపచార పూజ, అంటే 16 ఉపచారాల పూజ చేసుకోవడం, అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి, అంటే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామం చేసుకోవాలి. అంటే మొదటి వారం ఆదిలక్ష్మి అష్టోత్తరం, రెండో వారం ధాన్యలక్ష్మి అష్టోత్తరం, మూడో వారం ధైర్యలక్ష్మి అష్టోత్తరం, 4వ వారం గజలక్ష్మి అష్టోత్తరం, 5వ వారం సంతానలక్ష్మి అష్టోత్తరం, 6వ వారం విజయలక్ష్మి అష్టోత్తరం, 7వ వారం విద్యాలక్ష్మి అష్టోత్తరం, 8వ వారం ధనలక్ష్మి అష్టోత్తరం. ఈ విధంగా ఈ యొక్క అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి ప్రతిరోజు క్షీరాన్నము, అంటే పాయసం కంపల్సరీగా నివేదన చేయటం. దీంతో పాటుగా క్షీరాన్నం కాకుండా ఇంకా చిత్రాన్నం, అంటే పులిహోర కానీ దద్దోజనం కానీ ఏదైనా ఇంకొకటి నివేదన చేయడం కూడా చాలా మంచిదని చెప్పచ్చు. అంటే ఈ 8 వారాలు కంటిన్యూగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ వ్రతమైనా సరే
భార్యాభర్తలు ఇద్దరు దంపతులుగా చేసుకోవడం అనేది ఒక అద్భుతమైన మంచి ఫలితం ఇస్తుందని చెప్పొచ్చు. కుదరదు లేదు పోనీ ఒక్కళ్ళే చేసుకుంటున్నారు అనుకున్నా కూడా నో ప్రాబ్లం. కానీ ఆడవాళ్ళు చేసేటప్పుడు ఏంటంటే ఋతుక్రమంలో ఏమైనా ప్రాబ్లం రావచ్చు. ఓకే, వస్తే అంటే ఫస్ట్ 3 వారాల్లోపు రాకపోతే కనుక ఎటువంటి దాని గురించి సంకోచం అవసరం లేదు. మీకు ఆ ఋతుక్రమం యొక్క ప్రాబ్లం తీరిపోయిన తర్వాత మళ్ళీ 4th నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, 3 వారాల లోపు కనుక మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ అమ్మవారికి ఒకసారి క్షమాపణలు చెప్పుకొని గట్టిగా సంకల్పం తీసుకొని మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్ చేసుకోండి. కానీ ఇప్పుడు నేను చెప్పే ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో వచ్చే 8 వారాలు ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవడం అనేది అత్యంత శుభ ఫలితాలు ఇస్తుందని చెప్తున్నాను. అంటే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు వ్రతం, కానీ దాంతో పాటుగా ఈ యొక్క పర్వదినాల యొక్క ప్రాముఖ్యత కూడా దీనికి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి మనం ఆషాఢ శ్రావణ మాసంలో చేసుకోవడం, శ్రావణ మాసంలో చివరి వారం అంటే 8 వారాలు ఈ వ్రతం పూర్తి అయిపోయిన తర్వాత 8 మంది ముత్తైదులను పిలిచి మీ శక్తి కొలది వాళ్ళకి చీర, రవికల గుడ్డ, ఇట్లా సింగార్ సెట్ అంటే అలంకార సామాగ్రి ఇవన్నీ కూడా తాంబూలంగా ఇవ్వడం అనేది చేయాలి. అంటే మాకు శక్తి లేదు గురువుగారు, ఓకే నో ప్రాబ్లం, చీరలు పెట్టాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ రవికల గుడ్డ పెట్టైనా వాళ్ళని సింగార్ సెట్, అలంకరణ సామాగ్రి చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా తాంబూలంలో పెట్టి వాళ్ళని అష్టలక్ష్మి స్వరూపులుగా భావించి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సత్కరించి పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ రోజు కనుక చేయగలిగితే వాళ్ళకి ఆ రోజు భోజన ఏర్పాట్లు కూడా చేస్తే చాలా మంచిది. అంటే ఎప్పుడు కూడా ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా అన్నశాంతి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎటువంటి పూజ ఎటువంటి వ్రతం చేసినా మనం అన్నశాంతి చాలా ఇంపార్టెంట్. అంటే వచ్చిన అతిథిలో భగవంతుని చూసుకుంటాం మనం. వాళ్ళకి అతిథి సత్కారాలు చేసి వాళ్ళకి అన్ని పంపించేటప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా దీవిస్తే డైరెక్ట్గా ఆ అమ్మ దీవించినట్టే భావించాలి. ఇట్లా అంటే ఎన్నో రకాల వ్రతాలు మనకు అద్భుతంగా చెప్పబడినాయి పురాణాల్లో. దాంట్లో మనకి ఆర్థిక సమస్యలు మెయిన్ ఇంపార్టెంట్గా, రెండోది సంతాన సమస్యలు కానీ, విద్య, అంటే అష్టలక్ష్మి అష్ట ఐశ్వర్యాలలో ఏ ఐశ్వర్యానికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుందని ఘంటాపదంగా చెప్పచ్చు.